నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గాదిలదిన్నెలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణుల సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠను వీక్షించారు. దీంతో గ్రామం రామనామ స్మరణతో మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అపశాంతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిర్మించినటువంటి రామ మందిరం అది గట్టిగా 52 ప్రారంభించారు. చిన్న వ్యవస్థలో ఉంది. 50 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ సురేష్ గారి నిలబడినటువంటి ఒకరు కూడా ఆలోచించి అందులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు 8 నెలల గుడి అయిపోగొట్టేశారు. 8 నెలల నిర్మాణం పూర్తి సంబంధ అందరూ ఫ్రెండ్స్ బంధువులు అందరూ మా అందరూ కూడా కలిసి 8 నెలల్లో పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ 23, 24, 25 ప్రకటించారు. ఈ కార్యక్రమం లాస్ట్ రోజు ఈ కార్యక్రమానికి 3 రోజులు అన్నదాన కార్యక్రమము అన్ని కార్యక్రమాలన్నీ గ్రామ ప్రజలందరూ కలిసి చాలా జగత్పాలు చేశారు. నిర్మించినటువంటి రామ మందిరం అది గట్టిగా 52 ప్రారంభించారు. చిన్న వ్యవస్థలో గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాము. అందరి యొక్క ఆర్థిక సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాము. 2025 జూన్ 8వ తేదీన ఈ దేవస్థానానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ప్రకారము 9 నెలల్లోనే దాదాపు ₹1 కోటి వెచ్చించి పూర్తిగా రెడ్ స్టోన్ తో ఆళ్లగడ్డ శ్రీ సత్యం శిల్పశాల నుంచి శిల్పులను తీసుకొచ్చి సకాలంలో పూర్తి చేసి ఈరోజు ఈ నెల 23, 24, 25 తేదీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేసి ఈ 25వ తేదీ అంటే ఈ రోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, పూర్వ కృపాభిషేకము అవన్నీ కూడా పూర్తి చేసి దిగ్విజయంగా గ్రామస్తులు, బయట ప్రజలు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని శ్రీరాముని యొక్క అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు